రాజకీయాల్లో ఎమ్మెల్సీ పదవి అంటే గౌరవప్రదమైన స్థానం. కానీ ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మండలిలో ఉన్న శాసనసభలో అడుగుపెట్టాలని ఆరాటం పలువురు ఎమ్మెల్సీలో పెరుగుతుంది. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరు? నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలేంటి? శాసన మండలిలో సభ్యత్వం రాజకీయంగా గౌరవప్రదమైన పదవి. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే అసలు రాజకీయ విజయమని భావించే నేతలు లేకపోలేదు. అందుకే ఇప్పుడు పలువురు ఎమ్మెల్సీలు ఇప్పుడు తమ టార్గెట్ మార్చుకున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వీలుగా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, స్థానిక నాయకులతో సమావేశాలు అన్నీ ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగానే చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పాలేరు నుంచి ఎమ్మెల్సీ తాతా మధు, పరకాల నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, షాద్నగర్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, పాలకుర్తి నుండి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావులు ఇప్పుడు గేర్ మార్చే పనిలో ఉన్నారట. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం స్కెచ్ వేసి అమలు చేసే పనిలో ఉన్నారన్న చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో మకాం వేస్తున్నారట. నియోజకవర్గంపై పట్టు కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. స్థానిక సమస్యలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ అధినేత దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారట ఆ ఎమ్మెల్సీలు. ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. భవిష్యత్తులో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేశారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. ఇటు షాద్ నగర్ పై గురిపెట్టారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. ఇక ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాలకుర్తిలో హడావుడి చేస్తున్నారట. పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తాతా మధు ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టడంతో ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాలో ఉన్నారట. ఎమ్మెల్సీగా ఉండడం ఒక ఎత్తైతే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం మరో ఎత్తు. అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రజాప్రతినిధిగా ఉండడానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యం, పార్టీ వ్యవహారాల్లో పెరిగే ప్రభావం, భవిష్యత్ రాజకీయ అవకాశాలు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యే టికెట్ వైపు ఆకర్షిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ ఎమ్మెల్సీలు పోటీకి సై అంటున్నారని విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.